హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య. ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఎంత ప్యాటర్న్ మారిందో మీరు ఒకసారి గమనిస్తే ఈ క్వశ్చన్ చూసినంటే మీకు ఒకసారి మైండ్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సరికాని జత, ఇన్కరెక్ట్ పెయిర్ అన్నాడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఈయన భారతదేశానికి 2వ రాష్ట్రపతి. సి రాజగోపాలాచారి స్వతంత్ర భారతదేశానికి మొదటి రాష్ట్రపతి. వివి గిరి భారతదేశపు 4వ రాష్ట్రపతి. జాకిర్ హుస్సేన్ భారతదేశపు 3వ రాష్ట్రపతి. రైట్, మీకు అందరికీ తెలుసు సి రాజగోపాలాచారి భారతదేశానికి రాష్ట్రపతి కాదు, మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ అని. రైట్, ఇదైతే అందరికీ తెలుసు, ఇది తప్పని తెలుసు. కానీ మిగిలినవి కరెక్టా కాదా తెలియదు, అంతే కదా. చూడండి, సర్వేపల్లి రాధాకృష్ణ 2వ రాష్ట్రపతి, మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, 2వ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు, 3వ రాష్ట్రపతి జాకిర్ హుస్సేన్ గారు, 4వ రాష్ట్రపతి వివి గిరి గారు. ఈ బిట్ చూసిన వెంటనే ఇంత టెన్షన్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎవరు కరెక్ట్ పెట్టి వస్తారంటే వీటి మీద కంప్లీట్గా రాష్ట్రపతులు బాబు రాజేంద్ర ప్రసాద్ గారి నుంచి ద్రౌపది ముర్ము వరకు ఎవరెవరు ఏ టైంలో రాష్ట్రపతిగా చేశారో గుర్తుంటే ఈ బిట్ చేయగలరు. చూడండి ఎంత ప్యాటర్న్ మారింది అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రోజు రోజుకి మారుతున్న ప్యాటర్న్ ఎలా ఉందో మీరు గమనించాలి. ఇందులో సి రాజగోపాలాచారి స్వతంత్ర భారతదేశానికి ఫస్ట్ అండ్ లాస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్. ఇది తప్పు, రిమైనింగ్ అన్నీ కూడా రైటే. కానీ ఈ బిట్టు తెలియాలంటే రాష్ట్రపతుల వరుస క్రమం అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. చూడండి, మారుతున్న ప్యాటర్న్ ఎలా మారుతుందో అబ్జర్వ్ చేసి ఆ దిశగా మీరు కాంపిటేటివ్ ప్రిపరేషన్ చేస్తే వేగంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.